హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు పెళ్లి చేసుకుని ఒక జీవిత భాగస్వామితో ఉండాలి అనుకుంటే కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. మీరు కొంతమందికి పెళ్ళయ్యి మీ భార్య మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే తప్పకుండా మీరు రెండోసారి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి కాకుండా ఏజ్ బార్ అయిన వాళ్ళు, లేదా విడాకులు తీసుకున్న వాళ్ళు, లేదా ఏ జాతి వారైనా, లేదా ఏ మతం వారైనా, లేదా ఏ కంట్రీ వారైనా, లేదా ఏ స్టేట్లో ఉన్నా సరే మీకు మంచి మంచి అమ్మాయిల పెళ్లి సంబంధాలు మీకు చూసి పెడతాము. ఈ రోజు మనకు వచ్చిన అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాము. స్క్రీన్ మీద ఆ అమ్మాయి ఫోటోనే చూపిస్తున్నాను. ఈమె పేరు గాయత్రి. ఈ అమ్మాయి వయసు 34 సంవత్సరాలు. ఒకవేళ మీ వయసు ఈ అమ్మాయి వయసుతో మ్యాచ్ అవ్వకపోయినా, లేదా మీ దగ్గర ప్రాంతంలో అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని ఆశపడినా, మా దగ్గర ఉన్న పెళ్లి సంబంధాలన్నీ చెక్ చేసుకుని మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మీలో కొంతమంది ధనవంతులు ఉంటారు, వాళ్లకు ధనవంతుల పెళ్లి సంబంధాలు కావాలి అనుకుంటారు. మా దగ్గర చాలా మంది అమ్మాయిలు పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయికి మీ వద్ద నుండి ఏం కావాలి అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి కోరుకున్నది మీరు ఇవ్వగలిగితేనే పెళ్లికి సిద్ధపడండి. ఒకవేళ మీరు విడాకులు తీసుకున్న అమ్మాయి అయితే బాధపడకండి. మా దగ్గర మిమ్మల్ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. పాత రోజుల్లో విడాకులు తీసుకున్న అమ్మాయిలను, లేదా భర్త చనిపోయిన అమ్మాయిలను ఎవరూ పెళ్లి చేసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి మీరు ధైర్యంగా మమ్మల్ని సంప్రదించి ఒక ఇంటివారు కావచ్చు. ఈ అమ్మాయి గురించిన అన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టినరోజు 27వ రోజు నవంబర్ నెల 1987వ సంవత్సరం. అంటే ఈమె వయసు 34 సంవత్సరాలు. ఈ అమ్మాయి బాధ్యతలు అన్నీ తీసుకోవాలి అనుకునేవారు పెళ్లికి సిద్ధపడండి. అప్పుడు మీకు ఈ అమ్మాయి మొబైల్ నెంబర్ని ఇస్తాను. మొదటిగా మీరు ఈమెకు వాట్సాప్లో చాట్ చేసి హాయ్ అని చెప్పండి. మన ఛానల్ పేరు మీరు మెన్షన్ చేసి అసలు విషయం గురించి మాట్లాడండి. వీలుంటే అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు అమ్మాయి వెంటనే పెళ్లికి ఓకే చెప్తుంది. పెళ్లి కోసం అమ్మాయిలతో మాట్లాడడానికి మీకు సిగ్గైతే మాకు చెప్పండి. మేము అన్ని విషయాలు మీ గురించి అమ్మాయికి చెప్పి పెళ్లికి సెట్ చేస్తాము. ప్రస్తుతం ఈ అమ్మాయి నెల్లూరులో నివసిస్తుంది. ఈ అమ్మాయి చాలా సాధారణంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే చాలా నిజాయితీ పరురాలు అని కూడా చెప్పారు. ఖాళీ సమయాల్లో ఈమె పాటలు వింటారు. అలాగే కొన్ని కథల పుస్తకాలు చదువుతారు. కొన్ని రోజులు ఈ అమ్మాయి సంగీతం నేర్చుకునే క్లాసులకు కూడా అటెండ్ అయ్యారు. హానెస్ట్ అబ్బాయిలంటే ఈమెకు ఇష్టం అని చెప్పారు. 5.3 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. హిందూ షెడ్యూల్ క్యాస్ట్లో ఈమె పుట్టారు. సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటూ ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈమెతో పాటు ఇంట్లో ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు 33,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ వరకు గాయత్రి గారు చదువుకున్నారు. ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. అతనికి ఆల్రెడీ పెళ్ళయ్యి భార్యతో సంతోషంగా జీవిస్తున్నారు. ఈమె నాన్నగారు ఆల్రెడీ చనిపోయారు. అమ్మగారు హోమ్ మేకర్గా ఉన్నారు. 2 పిల్లలు ఈమెతో పాటు ఉంటున్నారు. 2 మగపిల్లలే అని చెప్పారు. రెగ్యులర్ బాడీ టైప్, అలాగే బ్లాక్ కలర్ హెయిర్ని కలిగి ఉన్నారు. ఎటువంటి వ్యాధులు ఈమెకు లేవు. తెలుగు భాషను మాత్రమే ఈమె మాట్లాడగలరు. ఇంగ్లీష్ కొంచెం కొంచెం తెలుసు అని అంటున్నారు. టీవీ చూడడం అంటే ఈమెకు చాలా ఇష్టం. క్రికెట్ మ్యాచెస్ కూడా ఈమె చూస్తారు. కొన్నిసార్లు 20,000 రూపాయల టికెట్ కొని క్రికెట్ స్టేడియం కూడా వెళ్ళారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈమెను పెళ్లి చేసుకుని తోడుగా ఉండాలి అనుకునేవారు వెంటనే కమెంట్స్లో చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.